బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై అక్కడి ప్రజలు తిరుగుబాటుని చేస్తున్నారు. ఒక సొంత దేశంలోనే ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తుంది. అధిక టారిఫ్ల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం అని చెప్పి వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అలాగే ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా చాలా తీవ్రంగా వాళ్ళు తప్పుపడుతున్నారు. అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హాకింగ్కి సంబంధించి ఒక ప్రొఫెసర్ కూడా నిన్న చెప్పారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ట్రంప్ పేకల మేడని తయారు చేస్తున్నాడు, ఆ పేకల మేడ ఏదో ఒక రోజు కూలిపోతుందని చెప్పి ఆయన కూడా హెచ్చరించారు. సో భారత్ జోలికి వెళ్ళొద్దంటూ కూడా చాలామంది నిపుణులు కూడా సూచిస్తున్నా కూడా భారత్పై, చైనాపై, బ్రెజిల్, కెనడా, ఇలా మెక్సికో ఇలాంటి అన్ని దేశాల మీద 10 నుంచి 60% సుంకాలని ఆయన విధించాడు. సో దాని ఎఫెక్ట్ అమెరికాలో ఉండే ప్రజల మీదనే పడుతుంది. కాబట్టి ఆ ప్రజలంతా ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ బయటికి వచ్చి ప్లకార్డులు పెట్టి ట్రంప్ వద్దు, ట్రంప్ ఒక ఇన్కాంపిటెంట్ అంటే ఒక చేతకాని వాడు, అతను సరిగ్గా పాలన చేయలేకపోతున్నాడు, అలాగే ఒక క్రూవెల్ పర్సన్ అని చెప్పేసి ఆ ప్లకార్డ్స్లో కూడా రాసుకొని వచ్చి వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూద్దాం. ¡No somos criminales! ¡Somos trabajadores! Estamos y no nos vamos. ¡Aquí estamos! No fear. And we need to fuck shit up. Palestine will live forever! From the sea! స్టాప్ ద డిపోర్టేషన్స్, స్టాప్ ద ట్యాక్సెస్, స్టాప్ ద టారిఫ్స్ అని చెప్పేసి ప్లకార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. అలాగే ఇన్కాంపిటెంట్ ట్రంప్ అని చెప్పి కూడా వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని నిరసనని వ్యక్తం చేస్తున్నారు. అంటే ట్రంప్ ఏదైతే అమెరికా కావచ్చు, కెనడా, బ్రెజిల్, ఇలా మెక్సికో, అలాగే కెనడాకి, వీటన్నిటికీ కూడా ఏదైతే 10 నుంచి 60% ట్యాక్సెస్ వేస్తున్నాడో ఆ ట్యాక్సెస్ వల్ల అక్కడ అమెరికాలో ఉన్న ప్రజలే ఇబ్బంది పడుతున్నాం, మాకే ట్యాక్సెస్, మాకే రేట్స్ పెరిగిపోయినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి, ట్రంప్ వద్దు మాకు, ట్రంప్ చేతగానే వాడు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ నిరసన తెలియపరుస్తున్నారు. మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు ఆగస్టు 15న ట్రంప్, పుతిన్ ఇద్దరు కలవబోతున్నారు. ఒక మీటింగ్కి అలాస్కాని ఎంచుకున్నారు. అలాస్కాకి ఒక ప్రాముఖ్యత ఉంది. మనం చూస్తే కనుక అలాస్కాని రష్యా ఒక 158 సంవత్సరాల కింద $7.2 మిలియన్ అమెరికాకి అమ్మింది. సో ఆ ప్లేస్లో ఇప్పుడు ట్రంప్ అలాగే పుతిన్ వీళ్ళిద్దరు కూడా కలవబోతున్నారు. యుక్రెయిన్కి సంబంధించిన వార్ కూడా దాని గురించి డిస్కస్ చేయడానికి వాళ్ళు కలుస్తున్నారు. యుక్రెయిన్కి సంబంధించిన వార్ ఏదైతే ఉందో వార్ని ఆపాలి, శాంతియుతంగా దాన్ని సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ కలవడం జరుగుతుంది. కానీ ఒక పక్కన చూస్తే అమెరికాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రంప్తోని అస్సలు హ్యాపీగా లేరు. ట్రంప్ చేసే ఈ ట్యాక్సెస్, ఈ టారిఫ్స్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే మనం డిపోర్టేషన్స్ ఆపాలి అంటే వేరే దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళకు వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ డిపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దేశాలకి అరెస్ట్ చేసి మరి వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో డిపోర్టేషన్స్ అన్నీ ఆపాలి. వేరే దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే మన రాష్ట్రాల నుంచి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు వ్యాలిడ్ వీసా ఉన్న తర్వాత కూడా ఆ వీసాని ఉన్న తర్వాత కూడా వాళ్ళని జైల్లో వేస్తున్నారు. జైల్లో వేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వెనిజువెలాకి సంబంధించిన కొంతమందిని కూడా డిపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా చాలామందిని కూడా డిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు ఏ లెవెల్లో ట్రంప్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ప్రజల్ని. అక్కడ నిన్న మనం ధరల గురించి కూడా మాట్లాడుకున్నాం. చాలా ధరలు చూస్తే కనుక అక్కడ $7 ఉండేది $11 చేసేసారు. బట్టలు కానీ, వాల్మార్ట్లో కానీ ఆల్రెడీ గ్యాలన్ మీద ఫ్యూయల్ ఏదైతే ఉందో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, గ్యాలన్కి 40 సెంట్స్ రేటు పెరిగిపోయింది ఆల్రెడీ. అలాగే వాళ్ళ జీడిపి రానున్న రోజుల్లో 0.4%, ఇప్పుడు ఆల్రెడీ 0.4%, -0.4% జీడిపి తగ్గుదల కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ప్రజలంతా. వాళ్ళంతా ఎవరు హ్యాపీగా లేరు.
ఈవెన్ నిన్న మనం చేసిన వీడియోకి సంబంధించిన కొన్ని కాంటాక్ట్స్ కూడా వచ్చినాయి, కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, పొరపాటున తప్పు చేశామా మేము ట్రంప్కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అందరినీ అని చెప్పేసి మన తెలుగు వారు కూడా కొంతమంది కామెంట్ చేశారు. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అమెరికా ట్రంప్కి మీరు మద్దతు తెలిపి తప్పు చేశారని మీరు కూడా ఫీల్ అవుతున్నారా? మద్దతు తెలపకుండా ఉండాల్సిందా? దానివల్ల ఇప్పుడు మీరు నష్టపోతున్నారా? ఏమనిపిస్తుంది మీకు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ మాత్రం తీవ్రంగా ప్రజలు నిరసిస్తున్నారు. వైట్ హౌస్కి సంబంధించి ఆ వైట్ హౌస్ దగ్గరలోకి వచ్చి వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు. ట్రంప్ డిపోర్టేషన్స్ ఆపు, టారిఫ్స్ ఆపు, ట్యాక్సెస్ కూడా ఆపు, ఇవన్నీ వద్దు, దీనివల్ల మేమే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలా క్లియర్గా చూడండి. ఆ న్యూయార్క్ సెంటర్ అనుకుంటుంది, మెయిన్ సెంటర్ అయి ఉండొచ్చు, అక్కడ కానీ వైట్ హౌస్ దగ్గర కానీ ఒక్కసారి ఆ విజువల్స్లో మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఏమంటున్నారు అనేది కూడా. ¡No somos criminales! ¡Somos trabajadores! Estamos y no nos vamos. Aquí estamos. No fear. అమెరికాలో ఒక 3 వివిధ చోట్లలో ట్రంప్కి And we need to fuck shit up. డిఫరెంట్ ప్లేసెస్, ఒకటి న్యూయార్క్లో ప్రొటెస్ట్ అవుతుంది, అలాగే కాలిఫోర్నియాలో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, టెక్సాస్లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఇలా 3 రాష్ట్రాలని చెప్పుకోవచ్చు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. చూడండి, ఒక్క వైట్ హౌస్ దగ్గరే కాకుండా న్యూయార్క్లో చేస్తున్నారు, కాలిఫోర్నియాలో చేస్తున్నారు, టెక్సాస్లో కూడా చేస్తున్నారు. అందరూ ట్రంప్ పాలనని వాళ్ళందరూ నిరసిస్తున్నారు. అసలు డెమోక్రసీ కాదు అక్కడ. చూడండి, కాలిఫోర్నియాలో ఆఫ్ డెమోక్రసీ, క్రూయల్, ఇన్కాంపిటెంట్, కరప్ట్. ట్రంప్ అనేవాడు ఒకరు రాక్షసుడు, అలాగే అతను చేతగాని వాడు, అలాగే కరప్ట్ అంటే లంచగొండి అని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో ఇలా ప్లకార్డులు తీసుకొని న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కసారి చూడండి, ఆ విజువల్స్ చూడండి. పుతిన్ని ఇంటర్ రిలేట్ చేస్తున్నాడు, అలాగే గాజాకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, పుతిన్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి కూడా ప్లకార్డ్స్ ఉన్నాయి. ఆ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. వీటన్నిటినీ వాళ్ళు అసలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన ప్రజలే, వాళ్ళే హ్యాపీగా లేరు. అది ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న సిట్యువేషన్. ఒక పక్కన మనం చూస్తే ట్రంప్ అన్ని దేశాలతోని గొడవలు పెట్టుకోవడం, వాళ్ళ మీద ఆంక్షలు తీసుకురావడం, ట్యాక్సెస్ విధించడం, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకో పక్కన చూస్తే పాకిస్తాన్తోని చాలా క్లియర్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పాకిస్తాన్కి దగ్గర అవుతున్నాడు, ప్రపంచ దేశాలకి దూరం అవుతున్నాడు.